నగరాల అభివృద్ధి F1 రేస్ చుట్టే ముడిపడి ఉంటుందని కేటీఆర్ తెలిపారు. F1 రేస్ కోసం మన దేశంలో అనేక ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. యూపీకి చెందిన జేపీ గ్రూప్ నోయిడాలో ఫార్ములా 1 నిర్వహణ కోసం 1700 కోట్లు ఖర్చు పెట్టిందని గుర్తు చేశారు. 2009, 2010, 2011 సంవత్సరాల్లో నోయిడాలో రేస్ జరిగిందన్న కేటీఆర్ 2011 తర్వాత ఫార్ములా నిర్వాహకులు మళ్లీ ఇండియాకు రాలేదన్నారు. 2014 నుంచి రేసింగ్ రంగంలోకి ఎలక్ట్రానిక్ వాహనాలు ప్రవేశించాయని, దాంతో విపరీతమైన క్రేజ్ వచ్చిందని వివరించారు కేటీఆర్. ప్రయత్నాలు జరిగినాయి దేశంలో. ఈ F1 అనే రేసును తేవాలి, ఎందుకంటే చాలా విస్తృతమైన ప్రచారం కలిగిన బాగా పాపులర్ రేస్ F1. దాని చుట్టూ మర్చెండైజింగు, దాని చుట్టూ కొన్ని సిటీల యొక్క గ్రోతే దాని చుట్టూ ఉంది. మొనాకో అని ఒక సిటీ ఉంటుంది, ఒక కంట్రీ కమ్ సిటీ. అది మొనాకోలో జరిగే గ్రాండ్ ప్రీ వరల్డ్ ఫేమస్. అక్కడికి పెద్ద వాళ్ళు, ప్రపంచంలో ఉండే బిలియనీర్లు అందరూ దిగుతారు. అసలు ఆ మొనాకో అనే సిటీ వెలుగులోకి వచ్చిందే ఈ ఫార్ములా 1 రేస్ వల్ల. అట్లా ఒక ఫార్ములా 1 రేస్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం 200 కోట్ల పైచిలకు మంది చూస్తారు. 2 బిలియన్ ప్లస్ పీపుల్ చూస్తారు. అంత పాపులర్ రేసింగు ఫార్ములా 1 రేసింగ్. సో మన దేశంలో కూడా ప్రయత్నాలు జరిగి చివరికి ఉత్తరప్రదేశ్లో అప్పుడు జేపీ గ్రూప్ అని ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది, జయప్రకాష్ గ్రూప్. నోయిడాలో వారు ఒక ట్రాక్ కట్టారు, పెద్ద ట్రాక్ కట్టి ఆ ట్రాక్లో ఫార్ములా 1 వాళ్ళని ఒప్పించి మొత్తానికి ఉత్తరప్రదేశ్ నోయిడాలో డబ్బులు మేము పెడతాము అని చెప్పి 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇది ఎప్పుడు నేను చెప్పేది 2009-10 ఆ ప్రాంతంలో 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆనాడు 2009, 10, 11, ఎందుకంటే ఒక రేస్ అనేది ఒక సంవత్సరం కోసం జరగదు. రేస్ అనేది ఎప్పుడైనా కూడా ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు సైనింగే, ఎందుకంటే ఒకటేసారి అట్లా వచ్చి ఇట్లా రేస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఉండదు. డెఫినెట్గా ఒకసారి దాన్ని ఏమంటారు క్యాలెండర్లోకి రావాలి, ప్రచారం జరగాలి. ఇప్పుడు నేను చెప్పాను, అబుదాబి గ్రాండ్ ప్రీ ఉంటుంది, లాస్ వేగస్లో ఉంటుంది, తర్వాత సౌపాలోలో ఉంటుంది. ఇట్లా క్యాలెండర్ ఉంటుంది అనమాట. 12 నెలల్లో ప్రతి 2వ శనివారం ఏదో ఉంటుంది రేసు. అవన్నీ ముందే డిసైడ్ అయ్యి ఉంటాయి ఎక్కడెక్కడ రేస్ జరుగుతుంది అని చెప్తే మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా అయితే టీవీలో చూడడమో లేదా టికెట్లు కొనుక్కొని అక్కడ పోయి రేస్ చూడడమో ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లా ఉత్తరప్రదేశ్కి మొత్తానికి వాళ్ళు పట్టుకొచ్చారు, జేపీ గ్రూప్ వాళ్ళు పట్టుకొచ్చినారు. 3 సంవత్సరాలు జరిగింది రేస్, 9, 10, 11. ఫర్ వాట్ ఎవర్ రీజన్ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫార్ములా 1 వాళ్ళు ఇక మళ్ళీ మేము రాము ఇండియాకి అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని 11 తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ దాదాపు అప్పట్లో జేపీ గ్రూపు, అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అందరూ ఖర్చు పెట్టిన అమౌంట్ 1500 నుంచి 1700 కోట్లు. 1500 నుంచి 1700 కోట్ల రూపాయలు ఆ రేస్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టారు. సరే, అందులో కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది, వచ్చిన వాళ్ళు చూడడానికి, స్పాన్సర్స్, దానికి దీనికి కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది. తర్వాత ఇంకా మళ్ళీ భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ రేసులు ఆ స్థాయిలో ఎన్నడూ జరగలేదు, చిన్నవి జరుగుతుంటాయి. ఫార్ములా 4 రేస్ అని మొన్ననే చెన్నైలో జరిగింది. నిన్నగాక మొన్న మీరు చూసింటారు, అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్లో ఫార్ములా 4 రేస్ జరిగింది, ఇది గర్వకారణం భారతదేశానికి అని కూడా మొన్ననే ట్వీట్ చేశారు, చూసింటారు మీరు. అట్లాగే చెన్నైలో మొన్ననే అక్కడి ప్రభుత్వం, స్టాలిన్ గారు, వారి కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ్ స్టాలిన్ 42 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి ఫార్ములా 4 రేస్. ఫార్ములా 4 అంటే నిజంగా చెప్పాలంటే ఫుడ్ చైన్లో చాలా కింద ఉంటుంది. F1 తర్వాత F2 తర్వాత F3 తర్వాత F4 అలా. సో ఈ రకంగా ఈ రేసుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఎప్పటి నుంచో ఉంది. సో ఆ క్రమంలో గత 10, 11, 12 సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. గత 2013-14 నుంచి ఎప్పుడైతే ఐస్ ఇంజన్ పోయి, ఐస్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, డీజిల్ పెట్రోల్తో నడిచే ఇంజన్లు, అది పోయి ఎలక్ట్రిక్ వాహనాలు రావడం స్టార్ట్ అయిందో, ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకురావాలనే ఒక కొత్త కాన్సెప్ట్తోని ఈ ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్, ఆ రేసింగ్ స్టార్ట్ అయింది. ఆ రేసింగ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి కూడా విస్తృతమైన ప్రచారం వచ్చింది, దానికి కూడా విపరీతమైన ప్రచారం, విపరీతమైన అట్రాక్షన్ వచ్చింది.